నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా అన్ని బీసీ సంఘాలు పోటాపోటుబడి ఇక్కడ నడపాల్సినంత డ్రామా నడిపి ఈ డ్రామా కంపెనీని ఢిల్లీకి మార్చుకునే బీసీ సంఘాలు మళ్ళీ ఆడ భాగవతాలు వేయడానికి బీసీ సంఘాలు ఢిల్లీలో తైతక్కలాడడానికి పోయినాయి. ఆ తైతక్కలాట ఆడడం ఏ తైతక్కలు అంటే జంతర్ మంతర్ దగ్గర మళ్ళా కాన్స్టిట్యూషన్ క్లబ్లో తైతక్కలాడుతున్నాయి. ఈ తైతక్కలకి మీ తీట తక్కలకి మీరు వేస్తున్న డ్రామాలకి మీరు వేసినటువంటి ప్లాట్ఫామే కదా ఇంతకాలం ఈ రాజకీయ పార్టీలకి అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ మొఖాలు పెట్టుకొని బీసీ సంఘాలు పోయి మళ్ళా సాంప్రదాయపు సబ్బు బిల్లల సంఘాలు మళ్ళా ఢిల్లీలో నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ డ్రామాలు బంద్ చేయరి. ఆర్ కృష్ణయ్య గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బీసీ సంఘం మళ్ళా చరిత్రలో నిలిచిపోవాలంటే తక్షణమే నీకు సంబంధించినటువంటి నీ అనుచర వర్గం, నీ బీసీలందరినీ, నీ ఈటల రాజేందర్ కావచ్చు, నీ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ధర్మపీరు అరవింద్ కావచ్చు, నీ బీసీలకు సంబంధించిన లక్ష్మణ్ కావచ్చు, నీ బీసీ ఎంపీలు ఎవరైతున్నారో మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి 9వ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయాలని పార్లమెంట్ మోడీ పక్కనే కూర్చున్నావు కదా ఆర్ కృష్ణయ్య. ఎవడు అడగడనుకుంటున్నావు, ప్రశ్నించాడు అనుకుంటున్నావా? నీ చరిత్ర గొప్పదే కావచ్చు, రోజు పార్లమెంట్లో ఉంటున్నావు కదా, ఎందుకు ప్రశ్నిస్తలే? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జంతర్ మంతర్లో జనాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం కూడా ఇక్కడ నాటకాలు అయిపోయినాయి కదా, ఇక్కడ కథ అయిపోయింది కదా, మళ్ళా జంతర్ మంతర్లో మళ్ళీ ఒక నాటకం ఆడటానికి పోతా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్తో పాటు నిన్నటిదానిక చెయ్యి కలుపుకొని మద్దతులు ప్రకటించినటువంటి మళ్ళా సంఘమే మళ్ళా అదొక నాటకం ఆడుతూ ఉంది. ఈ నాటకాలకు తెరదింపాలే. మీరు జంతర్ మంతర్లో తైతక్కలాడి బాగోతలాడడానికి కాదు, మొత్తం బీసీలు ఇక్కడ అన్నమో రామచంద్రని తెలంగాణలో ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. మీరు వేసినటువంటి ఎత్తుగడలు కాంగ్రెస్ దాన్ని వాడుకొని 17% రిజర్వేషన్లు కుదించినటువంటి చరిత్ర ఈ సంఘాలది. ఏ ముఖం పెట్టుకుని మనం మాట్లాడతారు? వీటిని ప్రశ్నించకుండా ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా సంఘాలు ప్రవర్తించడం సరైనది కాదు. 17 మంది ఎంపీలను ఇస్తే 17 మంది గాడిద పనులు చదువుతుర్రా ఢిల్లీలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది, ఒక్కరు కూడా మాట్లాడటంలే బీసీల గురించి. ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు రేపే జరగబోతా ఉన్నాయి. ఒక దఫా 4200 సర్పంచ్ ఎన్నికలకి రేపు 11వ తారీఖు రేపు లాస్ట్ డేటు వాటికి జరగబోతున్నాయి. 14వ తారీఖు రోజు అదేవిధంగా 17వ తారీఖు జరగబోతా ఉన్నాయి. 17% రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మొత్తం 25% జనరల్ జరిపి మొత్తం 42% ఈరోజు 25% జనరల్లల్లా మొత్తం రెడ్లు, ఎలమలు, అగ్రకులాలకు సంబంధించిన కమ్మలు ఆ నల్గొండ మరి ఖమ్మం ఆ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళను చిత్తుగా ఓడించాలంటా ఉన్నాం. బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్సీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలు అదే 42%లో మిగతా 20% పోటీ చేసిన కాడ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోజు కోటర్లు పంచుతా ఉన్నారు. అగ్రకులాలు సంపాదించినటువంటి డబ్బులతోటి రోజు కోటర్లు, ఎంసీ కోటర్లు, ఓసీ కోటర్లు చంపి మా బీసీలని ఇంతింతలా మొఖాలు పోయేటట్టుగా, కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టుగా ఈ వారం 10 రోజుల పాటు తాగుడుకు వాళ్ళు బానిసలు చేస్తూ ఉన్నారు. మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరిచ్చే సారా చుక్కకో, మటన్ ముక్కకో, చికెన్కో లోబడితే మొత్తం 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బీసీలు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి బీసీ సోదరులకి, అదేవిధంగా ఈ అగ్రకులాల మట్టికి అంటగాస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇస్తున్నటువంటి నిజాయితీగా ప్రజల కోసం 5 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళ కోసం బీసీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అందులో మంచి అభ్యర్థి, 2 అభ్యర్థులు ఉంటే అందులో మంచి అభ్యర్థిని, మీకు ప్రజాసేవ చేయగలిగే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఇంతమంది మన మిత్రులు చెప్పారు, ఫామ్ హౌస్లో ఎంతమంది చనిపోయినా ఆయనకు చలనం లేదు. దున్నపోతు కన్నా దున్నపోతు మీద వాన కురుస్తున్న కదులుతుందేమో కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో చలనం లేదు. పాపం ఆయన మరి ఎందుకు రాజకీయ పార్టీలో ఉన్నాడో తక్షణమే బీఆర్ఎస్ను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి లేదు. బీసీల గురించి మాట్లాడని పార్టీ 34% నుంచి 23 కుదించి 17% అమలు చేసినటువంటి బీఆర్ఎస్ తక్షణమే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడని పార్టీ మాకెందుకండి? మాకు అవసరమా? ఇక్కడ మీ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఒకటైపోయి బీసీలను నిలువున మోసం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాట్లాడదు.
కిషన్ రెడ్డి మాట్లాడు, అదే లక్ష్మణ్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, మా మహేష్ గౌడ్ మాట్లాడు, ఎవరు మాట్లాడకుండా మా బీసీలని నిలువన గొంతు కోస్తా ఉన్నారు. కాబట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. మిత్రులారా, ఈరోజు ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ బీసీల ధృవతార, బీసీ ముద్దుబిడ్డ, పాలమూరులో పుట్టినటువంటి వీరుడు పండుగ సాయన వర్ధన్ సందర్భంగా అందరికీ ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ మీ అందరికీ ఆయన వర్ధంతిని జరుపుకోవాలని పిలిపిస్తూ, మిత్రులారా జోహార్ జోహార్. మిత్రులారా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ లక్ష్యం ఆశయం ఒకటే, బీసీల రాజ్యాధికారం 2020లో ముఖ్యమంత్రి సాధించడమే. దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి బాలరాజన్నకు, మరి దుర్గన్నకు, మరి పత్రికా సంస్థలు పాల్గొంటున్న కుల సంఘ అధ్యక్షులకు, మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఒకటే ఒక విషయం, పార్లమెంటు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. 17 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటు లేదా? ఆయన కూడా మాజీ పార్లమెంట్ మెంబరే, నిన్నటిదాకా మల్కాజ్గిరిలో చేసిన వ్యక్తి. మరి ఆయనకు కూడా ఓసి ఉండాలి కదా. ఇక్కడ బిల్లు పాస్ చేసినా, గవర్నర్ పంపినా, రాష్ట్రపతి ఎవడో ఒకటి మాట్లాడాలి కదా లేచి పార్లమెంట్లో. ఎవరన్నా ఒకరు టైంపాస్ కన్నా ఫోన్ బీసీలు అంటే ప్రేమ లేదు, టైంపాస్ కన్నా లేచి ఏమైందా 42% అంటే అయిపోతుంది. అది ఎవరికీ తీరకలేదు ఈ 17 మందిలా. ఎవరు బీసీ వాళ్ళకి ఉంది, 10 రోజుల నుంచి చూస్తున్నాం. మరి అట్లాంటి టైంలో 2 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు తెలంగాణ వాళ్ళే, ఒకటి డాక్టర్ లక్ష్మణ్ గారు, ఒకటి ఆర్ కృష్ణ గారు. మరి మీకు ఎందుకు ఓసేస్తలేదు? ఒక్క నిమిషం టైం దొరుకుతలేదు. ఆ 0 అవర్ అని ఉంటుందంట, అది కూడా మాట్లాడవచ్చు కదా. లేకపోతే కొన్ని లాబీలన్నా మాట్లాడవచ్చు కదా, పార్లమెంట్ లాబీలా. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా టైం ఉంది కాబట్టి, నీవు ఏదైతే స్థానిక సంస్థలు నీకు ఎంత వీలు ఉందో నీకు ఒక్కనికే తెలుసు, మొత్తం 110 మంది ఎమ్మెల్యేల. ఎందుకంటే నువ్వు జెడ్పీటీసీకి వెళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి, అది కూడా మిడ్జిల్ మండలంకి వెళ్ళి అయిన వ్యక్తివి. నేనంటావు నల్లమల్ల అడవి బిడ్డని అంటావు పొద్దుగాలు లేచి. మరి పొద్దుగాలు లేచి నల్లమల్లకి వెళ్ళి వచ్చిన బిడ్డవు, మరి బీసీల సమస్యలు మీ కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా బీసీ లేరు అనుకుంటున్నావా? నీవే చెప్తావు. ఆ బీసీలోనే నాకు ఆత్మరక్షణ, బీసీలకు నేనే మొదటి, వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నా, 40% రిజర్వేషన్ చేస్తాను. అందుకే ఇప్పుడే ఏం చేద్దాం, రేపు మార్నింగ్ తీసుకొని పో అందరినీ. నీకు గ్లోబల్ రేసింగ్ సమ్మిట్ అని పెట్టి అందరిని పిలిచినావు, 29 రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచినావు, టైం లేనంత స్పీడ్గా పిలిచినావు. మరి ఒక్కసారి బీసీ నాయకులు 134 కుల సంఘాలు ఉన్నాయి. నీవు ఫ్లైట్ ఇవ్వకపోతే చెప్పాయి, మేము ట్రైన్కి వస్తాం కానీ మాకు చేతన అవుతుంది. కానీ ఆ ప్రధానమంత్రి మాట్లాడడానికి అవకాశం ఇప్పి, అయ్యా ఈ రాష్ట్రంలో నేను మాట ఇచ్చినా, మేనిఫెస్టోలో పెట్టినా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం, మాకు తెలియకుండా తెలిసో కామన్ డిక్లరేషన్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చినాం. ఈ 2 రాష్ట్రాల సమస్య, అక్కడ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ నేను ముఖ్యమంత్రి, మేము అందరం మాట ఇచ్చిన వాళ్ళం. ఆ రోజు పీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడిండి ఆయన, బీసీలకు 42% ఇవ్వకుంటే స్థానిక సంస్థలు ఎలక్షన్కే పోనని. మరి రాజీనామా చేయి, పోతున్నావు కాబట్టి. నీకు కొడంగల్లో రెఫరెండం పెట్టుకో, నీవు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. నీవు నిజంగా గెలిస్తే 42% ఇవ్వకు. మా కుల జనాభా, మా 114 కులాల జనాభాని సూత్రంగా ఇస్తూ ఉంటున్నావు కదా వాటా, అది వద్దు. లేదు మా బీసీ గెలిచిందంటే నీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తివి అవుతావు చరిత్రలా. మరి చరిత్రకారునివా కాదా నువ్వే చెప్పు. అందుకనే ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఒక విజ్ఞప్తి, అది విజ్ఞప్తి ఏంది, డిమాండ్ కూడా. నువ్వేమంటున్నావు, స్థానిక సంస్థల 3,000 కోట్ల కోసం ఏదో భోగమాట అన్నట్టు ఆడేసి 30,000 కోట్లు 3,000 కోట్లు అని చెప్పేసి, వాస్తవంగా సర్పంచ్ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ ఉంది బ్రదర్. మనోళ్ళకు కూడా ఎవరికి అర్థం కానట్టుంది, ఎంపీలకు అర్థం కాలే, ఎమ్మెల్యేలకు అర్థం కాలే. అసలు నోటిఫికేషన్ రాత్రి ఇచ్చేసారు, చెప్పింది ఆడే. మరి 17.8 ఇచ్చిన శాతం నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు మరి 42% ఏడుంది? ఇంకా చిన్న జోక్ ఏంటంటే, ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేటలో, అంటే ఆయన ఓటు ఉన్న విషయంలో చెప్తున్నా, ఆయన కొండారెడ్డిపల్లి పుట్టిండు కాబట్టి, అక్కడ ఒక ఊళ్ళో దొంగలింగాల దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో జనరల్ సీట్ వస్తే ఒక్క జనరల్ సీట్ ఒకటి లేడు ఓసీ. అందుకే అందరు బీసీలో పోటీ చేస్తారు. ఆడ 2 ఎస్టీలు పోటీ చేస్తారు, ఒక ఎస్సీ పోటీ చేస్తున్నారు, 3 బీసీలు పోటీ చేస్తారు. అదేమంటుంది తెలుసా, నేను 42% భాగం ఇచ్చిన అంటున్నా ఆయన. ఇంకా సిల్లీ జోక్ అంటే ఏంటంటే, అక్కడ ఓసీ ఓటే లేదు ఆడ. సో అంటే నీ ఎత్తుగడలు, రాజకీయ ఎత్తుగడలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, ఈ బీసీలో ఎప్పటికైనా ఓటు బ్యాంకే ఉంటారు. ఓటు బ్యాంక్ రాజ్యాధికారం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారనుకుంటున్నావు. సమయం ఆసనమైంది. నువ్వు కొడంగల్ రాజీనామా చేయాల్సిందే. మేము నీ మీద పుణ్యాత్మను నువ్వు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చిన నువ్వు అయితే చరిత్రలా. ఇక వీళ్ళు 119 మంది ఉన్నారంటే తీర్మానం చేసినా మాకు ఏంది నిమ్మకు నీరేసినట్టే. అందుకే ఏదైతే బీసీ కార్డు పేరు మీద ముఖ్యమంత్రి హోదాలో ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆర్ కృష్ణ ఎంపీ రాజ్యసభ కానీ, ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ అనుకున్నటువంటి ఈటల రాజేందర్ కానీ,
వీళ్ళిద్దరు రేపు టైం ఉంది, పొద్దుగా లేచి మాట్లాడండి. 42% విషయం క్లియర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పొద్దుగా లేచి ఆయన చెప్తుంటాడు, ఎవరు, మల్రావి గారు, మా ముఖ్యమంత్రి 42% ఏంది ఎలక్షన్కే ఓడని. మరి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, అధ్యక్షుడు నీ 42%, మరి ఇదేం నోటిఫికేషన్ వచ్చింది ఏంది 17.8 అంటే అది 42% భాగం కదా. అసలు మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు రాజీనామా చేయమంటే బీసీలు గొడవ పెట్టుకున్నట్టయితే. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేస్తే కొడంగల్లా మా బాలాజన్నవు ఎవరన్నా బీసీ 154 కులాలు పోటీ చేస్తే ఎవరో ఒకరు పోటీ చేస్తారు. అందుకని నువ్వు బీసీగా 42% ఇచ్చే వ్యక్తిగా నీతోనే సత్తా ఉంటే రేపు పార్లమెంట్లో మాట్లాడి మీ 17 మంది ఎంపీలతోన ఈ రాష్ట్రం ఎంపీలంతా రిక్వెస్ట్ చేయి, ఈ 154 కులాలను తీసుకపో, మేము మాట్లాడుకుంటాం చేతావతే. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే చాలు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు పెట్టి 42% ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.